ఈ రోజు నేను చూడబోతున్నాను హైదరాబాద్ లోని రిచెస్ట్ పీపుల్ అండ్ సెలబ్రిటీస్ షాపింగ్ చేసే ఇలాంటి సూపర్ లగ్జూరియస్ గ్రాసరీ మార్కెట్ లో నేను షాపింగ్ చేయగలుగుతానా లేదా. ఇక్కడ ఉన్న ప్రైజెస్ చూసి మా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. అంతేకాదు ఈ వీడియోలో మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి చాలా ఇష్టమైన డీమార్ట్ కి కూడా వెళ్ళాము. అక్కడ నుంచి సేమ్ ప్రోడక్ట్స్ తీసుకొని కంపేర్ కూడా చేసాం. సో వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఇదేంటి ఓరియో బిస్కెట్లో మనం ఎప్పుడు వైట్ క్రీమ్ చూసాం కదా, దీంట్లో విచిత్రంగా పింక్ క్రీమ్ ఉందేంటి. సో లెట్స్ ట్రై, దీన్ని కూడా ట్రై చేద్దాం. స్ట్రాబెర్రీ క్రీమ్ అంట. స్ట్రాబెర్రీ విత్ ఓరియో, ఇదేం కాంబినేషన్ ఏమో చూద్దాం. ఆగు మేడం, ప్రైస్ చూసావా? మహా అయితే ఒక 50 రూపీస్ ఉంటుందేమోలే. నేను చూసి చెప్తా, ఆగు. వాట్, నువ్వే చూసుకో. 160యా? ఇంత చిన్న ప్యాకెట్ 160యా? తీసుకుందామా? చెప్పు, తీసుకుందామా వద్దా? ట్రై చేద్దాం. సో గైస్, మనం చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తుంది మాత్రం కిసాన్ జామ్, అంటే బ్రెడ్కి పెట్టుకొని తింటాం కదా, అదే చూసాం కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తుంది మాత్రం స్ట్రాబెర్రీ జామ్ అంట. తీసి చూద్దాం. చాలా బరువు ఉంది గైస్. 399, 400 గైస్ దీని ప్రైస్. 400. దీన్ని మనం ఎంత బాగా తీసామో అంతే చక్కగా పెట్టేద్దాము. చూద్దాం. ఓకే, సో చీటోస్ పఫ్స్ ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి చూద్దాము. 925. సో గైస్, దీని ప్రైస్ 925. ఇక్కడ మోర్ దెన్ 1000 రూపీస్ చిప్స్ అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ కూల్ డ్రింక్స్ ఉన్నాయి. వాటి ప్రైజెస్ విని మీరైతే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ ఫ్యాంటా ప్రైస్ ఎంతనో మీరే గెస్ చేసి కామెంట్ లో చెప్పండి. ఈ చిట్టి రెడ్ బుల్ ప్రైస్ ఎంతో తెలుసా? 200 రూపీస్. చూడటానికి చిట్టిగా ఉన్న చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంది. దిస్ ఇస్ ఫర్ 349 గైస్. వాటర్. ఇక్కడ ఎన్నో వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి. వాటిలో నుంచి నేను ఒక్కటి కూడా ఇప్పటి వరకు చూడలేదు. మన జెన్సీలో జీరో షుగర్ ఇది చాలా ట్రెండింగ్ అవుతుంది కదా. సో ఇక్కడ నాకు అనిపించింది పెప్సీ విత్ జీరో షుగర్. వావ్, నాచోస్. దీని ప్రైస్ చూద్దాం. ఓకే, 84, నాట్ బ్యాడ్. లెట్స్ టేక్ దిస్ నాచోస్. నాకు చాలా దాహం వేస్తుంది, సమ్మర్ కదా. స్ప్రైట్ తీసుకుందామా? తీసుకుందాం. సరే, ప్రైస్ చూసి చెప్పు. 200. 200? 20 రూపీస్కి ఒక చిన్న బాటిల్ బయట దొరుకుతుంది గైస్. దీనికి 200 ఎందుకు? పక్కన పెట్టి. ఇవంతా ఏం చేస్తున్నావు? పద, నేను నీకు ఒక ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ చూపిస్తాను. దాని ప్రైస్ చూస్తే నీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. పద. ఎక్కడుంది? అక్కడిక్కడ కాదమ్మా, ఇక్కడ చూడు. ఎందుకు ఇంత స్పెషల్గా పెట్టారు దీన్ని? దీని ప్రైస్ చూడు, నీకే తెలుస్తుంది. ఓకే, 250 grams ఆఫ్ హనీ. 25,000. ఇక్కడ మేము షాపింగ్ చేస్తున్నప్పుడు అక్కడ స్టాఫ్ మెంబర్స్ ఏం చెప్పారంటే ఇక్కడ జస్ట్ ఒక వాటర్ బాటిల్ కొనడానికి మన SRS టీం వాళ్ళు కూడా వస్తారంట. నేనైతే అభిషేక్ శర్మ కోసం చాలా వెయిట్ చేశాను వస్తే చూద్దామని, కానీ మై బ్యాడ్ లక్, ఆ రోజు ఎవరూ రాలేదు. ఓకే, సో తీసుకున్నాం కదా ప్రోడక్ట్స్. దీని బిల్లింగ్ అయితే చేపించుకొని వస్తాను, పద. అయ్యో అక్క, ఆగు. ఇంత కాన్ఫిడెంట్గా వెళ్తున్నావు. దీని ప్రైస్ ఎంత వస్తుంది అనుకుంటున్నావు? మనం ఒక 4-5 ఐటమ్స్ తీసుకున్నాం కాబట్టి 500 లోపల అయిపోతుందేమో అనుకుంటున్నాను. సో గైస్, మా అక్క అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉంది. పదండి, ఇప్పుడు వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ టోటల్ బిల్ ఎంత అయ్యిందో మీరే చెప్పండి. ఆ తర్వాత మేము మిడిల్ క్లాస్ కి చాలా ఇష్టమైన ప్లేస్ అదే డీమార్ట్ కి వచ్చేసాము. వెళ్ళిన ప్రతిసారి నాకేదో తెలియని ఆనందం కలుగుతూ ఉంటుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? అయితే ఈ వీడియోని హైప్ చేసేయండి. సో గైస్, ఇప్పుడు మేము కంపేర్ చేయబోతున్నాము డీమార్ట్ ప్రోడక్ట్స్ వర్సెస్ ఫుడ్ స్టోరీ ప్రొడక్ట్స్. లెట్స్ డు ఇట్. మీ మేడం, ఏంటి ఈ ప్రోడక్ట్స్ ఎక్కడ కొన్నారు? ఇవి నేను ఫుడ్ స్టోరీస్ లో కొన్నాను. దిస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. ఓ, ఇది దీనికంటే ఎక్స్పెన్సివ్. ఓ వావ్. ఒకసారి చూపిస్తారా? మీరు డిమార్ట్ లో ప్రొడక్ట్స్ కొంటారా? అవును. అయితే మేము డిమార్ట్స్ లో ప్రొడక్ట్స్ కొనే వాళ్ళతో మాట్లాడడం. ఓ యాటిట్యూడ్. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా స్ట్రాబెరీ ఫ్లేవర్ ఓరియో చూసారా? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. అది కూడా నాకు రానా దగ్గుపాటి ఓపెన్ చేసిన ఫుడ్ స్టోరీస్ లో దొరికింది, అందుకే నేను తీసేసుకున్నాను. అండ్ నేను డీమార్ట్ నుంచి తెచ్చిన ఓరియో, సారీ, దట్ ఈస్ ద రెగ్యులర్ వన్, బ్లాక్ బిస్కెట్ విత్ వైట్ చాక్లెట్ ఇన్ సైడ్. సో దీని టేస్ట్ ఎలా ఉంటుందో మనందరికి తెలుసు, బట్ మనం కంపేర్ చేద్దాం. తెలీదు. సో మీరు ఎప్పుడైనా తిన్నారా ఇలాంటి స్ట్రాబెరీ ఫ్లేవర్ ఓరియో? సంథింగ్ వియర్డ్ కాంబినేషన్ అనిపిస్తుంది కదా. సో లెట్స్ ట్రై. స్ట్రాబెరీ ఫిల్లింగ్, ఐ మీన్ పింక్ ఫిల్లింగ్ ఉంది దీంట్లో లిటరలీ. నేను ఫస్ట్ టైం నా లైఫ్లో ఓరియో బిస్కెట్లో పింక్ కలర్ థింగ్ చూస్తున్నాను. తెలీదు. లెట్స్ టేస్ట్. క్రీమ్, ఐ డోంట్ నో వై, చాలా షుగర్ ఉంది. ఫస్ట్ బైట్లోనే ఇంత షుగర్ ఫీల్ అయ్యింది, ఇంత షుగర్ అండ్ వైట్ చాక్లెట్. సో ఎంతమంది ఓరియోని మిల్క్లో డిప్ చేసి తింటారు? కామెంట్ చేసి చెప్పండి. దీంట్లో వైట్ కలర్ క్రీమ్ ఉంది. వైట్ కలర్ క్రీమ్. లెట్స్ ట్రై దిస్. ఇది చాలా కంపేరింగ్ టు దిస్
స్ట్రాబెరీ ఫ్లేవర్ వన్. ఇది చాలా తక్కువ స్వీట్ అనిపిస్తుంది కదా. బాగుంది. దిస్ ఇస్ డీసెంట్ వీ కెన్ సే డీసెంట్. సో స్ట్రాబెరీ కాకుండా ద వైట్ చాక్లెట్ వన్ ఇస్ డీసెంట్. సో గాయ్స్ ఇప్పుడైతే నా దగ్గర పెప్సీ ఉందన్నమాట. పెప్సీ అబ్బా 0 షుగర్ పెప్సీ. ఎక్స్క్యూజ్ మీ, అందరికంటే ఎక్స్పెన్సివ్ పెప్సీ నా దగ్గర ఉంది, అది కూడా పింక్ కలర్ లో. ఓకే ఓకే షుగర్ కేన్ డ్రింక్ తాగినట్టు చాలా తీయగా ఉంది. అసలు 0 షుగర్ అని ఎందుకు మెన్షన్ చేశారో ఏంటి. ఓకే లెట్స్ ట్రై దిస్ వన్. వావ్ వావ్ సౌండ్ భలే వచ్చింది కదా. సౌండ్ చాలా బాగా వచ్చింది అండ్ ఆ స్మెల్ కూడా వస్తుంది, సంథింగ్ స్ట్రాబెరీ ఫ్లేవర్. ఎస్ స్ట్రాబెరీ పెప్సీ రెండు మిక్స్ ఉంది గైస్. సూపర్ బాగుంది. ఆల్పెన్లీబే చాక్లెట్ ని డ్రింక్ చేసుకొని తాగినట్టు ఉంది ఫ్రెండ్స్. రియల్లీ ఇట్స్ టేస్టింగ్ లైక్ ఆల్పెన్లీబే చాక్లెట్. సో గైస్ నా దగ్గర అయితే నాచోవి ఎక్స్పెన్సివ్ చిప్స్ ఉన్నాయన్నమాట ఫ్రమ్ ఫుడ్ స్టోరీస్ అండ్ నా దగ్గర డిమార్ట్ నుంచి తీసుకున్న నాచోస్ ఉన్నాయి. స్మెల్. సో లెట్స్ సీ. ఓకే 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 దీన్ని ఇప్పుడు చూద్దాం మనం. ఓకే బాగుంది. బాగున్నాయి. మన డిమార్ట్ నాచోసా లేకపోతే ఫుడ్ స్టోరీ నాచోసా? డెఫినెట్లీ దిస్ గోస్. సో ఇలాంటి రెడ్ బుల్ క్యాన్ మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. దిస్ ఇస్ వెరీ స్వీట్ అండ్ నాకు చాలా క్యూట్ అనిపించింది, అందుకే ఇది రివ్యూ చేద్దామని తీసేసుకున్నాను. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. ఓకే ఫస్ట్ ఇప్పుడు ఇది ట్రై చేద్దాం. ఓకే రెడ్ బుల్స్ తాగి రియల్గా వింగ్స్ వస్తాయా ఏమో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నువ్వు ఆకాశంలో ఎగరాలి, ఆకాశంలో. లిటరల్లీ దిస్ స్మెల్ కాఫ్ సిరప్ లా ఉంది. సి అయ్యయ్యో కఫ్ సిరప్ గైస్, లిటరల్లీ కాఫ్ సిరప్. ఓ మై గాడ్. అయితే ఏది అసలు దీని ప్రైస్ ఎంత? 199 కప్ 199 పెట్టి కప్ సిరప్ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. సో గైస్ మీకు దగ్గుంటే మస్ట్ ట్రై రెడ్ బుల్ కప్ సిరప్. ఓకే వీటిపైన 0 షుగర్ అని ఉంది, బట్ వై దే ఆర్ టేస్టింగ్ లైక్ షుగర్ సిరప్. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను రివ్యూ చేయబోతున్నాను చీప్ వర్సెస్ ఎక్స్పెన్సివ్ ఫ్యాంటా. యాక్చువల్లీ దిస్ ఇస్ ఎక్స్పెన్సివ్ అండ్ దిస్ ఇస్ చీప్. రెడ్ బుల్ తాగి నాకు ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంది గైస్. ఎక్కడ వెళ్ళావు? ఎక్స్క్యూజ్ మీ, నెక్స్ట్ ప్రోడక్ట్ మనం రివ్యూ చేయాలి. సో నీ రెడ్ బుల్ ఎనర్జీ ప్లీజ్ కొంచెం అలా పెట్టు స్టోర్ చేసి. ఇట్స్ చీప్. సో దిస్ ఇస్ ఓన్లీ ఫర్ 40 రూపీస్ ఫ్రెండ్స్ అండ్ దీని ప్రైస్ ఏంటో మీకే వదిలేస్తున్నాను. కలర్ఫుల్ ఇదే కనిపిస్తుంది గైస్. ఓకే చాక్లెట్స్ కూడా వస్తుండే గైస్, ఆరెంజ్ వి గుర్తుందా మీకు? లిటరల్లీ రస్నా. అవును లిటరల్లీ రస్నా ఫ్లేవర్ ఫ్రెండ్స్. ఓకే లెట్స్ ట్రై ద ఎక్స్పెన్సివ్ వన్. హౌ ఇస్ ఇట్? టేస్ట్లెస్. ఆ చీప్ దాంట్లో గైస్ ఆరెంజ్ ఫ్లేవర్ అన్న ఉంది, ఇందులో ఏం లేదు. ఐ థింక్ జస్ట్ షుగర్ వాటర్. డబ్బులు బొక్క. నా డబ్బులు. బొక్క గారు మీరు ఫీల్ అవ్వకండి. నా డబ్బులు. ఏయ్ ఏమైంది? ఏం చేస్తున్నావు? బాధపడకు. యాక్చువల్లీ ఏమైందో తెలుసా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఫుడ్ స్టోరీస్ లో చచ్చిన ఫుడ్ స్టోరీస్ లో నేను పెట్టిన అమౌంట్ కి ఈఎంఐ కట్టుకోవాలి. డిమార్ట్ సంథింగ్ 500 అయింది, బట్ ఫుడ్ స్టోరీస్ లో మాకు ఈ ప్రోడక్ట్స్ అన్ని కొనడానికి ఎంత అమౌంట్ అయిందో మీరే గెస్ చేసి కామెంట్ చేసి చెప్పండి. సో వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అండ్ ఇలాంటి రివ్యూ ప్రోడక్ట్స్ అండ్ మేము ఇంకా చేయాలి అనుకుంటున్నారా అయితే ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. గైస్ నెక్స్ట్ వీడియో దేనిపైన చేయాలో, సరేనా? ఎస్ దేనిపైన రివ్యూ చేయాలో కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.